హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ప్రియా బజ్ జరిగింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది మెసేజ్ చేశారు దాని గురించి చెప్పు బ్రో అని. అంతకంటే ముందు ఒక విషయం చెప్తా. ఇప్పుడే లైవ్ చూసా ఈరోజు కొంత, దాన్ని చెప్తా. కామనర్స్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు అలాగే హౌస్లో ఉన్న వాళ్ళకి అనుకుంటూ ఉంటారు, మేము అడిగామా మమ్మల్ని ఓనర్స్ చేయమని. మమ్మల్ని అదేదో ఫస్ట్లో 10 చేస్తుంటే మాకు ఇంత నెగిటివ్ వచ్చేది కాదు కదా. ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు. వాళ్ళే నెగిటివ్ అయ్యేవాళ్ళు, మేము ఇంకా పాపులర్ అయ్యేవాళ్ళం. ఒకరు బట్టలు దోమేవాళ్ళు, ఒకరు అంటలు దోమేవాళ్ళం. సింపతి వచ్చేది మాకు. నువ్వు మమ్మల్ని ఓనర్లు చేసి మమ్మల్ని నెగిటివ్ చేసి వారానికి ఒకరిని దొబ్బుతున్నావు కదయ్యా బయట అనుకుంటూ ఉంటారు. ఈరోజు లైవ్ చూశాక అలాగే అనిపించింది. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు. సేమ్ ఓనర్స్ కామనర్స్ ఎలాగ కొట్టుకున్నారో వీళ్ళు అలాగే కొట్టుకుంటున్నారు. ఇంకా బజ్ మంగపతి శివాజీ గారు వచ్చారు. కరెక్ట్గా క్యారెక్టర్ వేసుకొని వచ్చారు. ఒక 18 minutes తక్క అని AK-47లో బుల్లెట్స్ దింపుతూనే ఉన్నారు. అలా మంగపతి శివాజీ గారు అయితే వచ్చారు. ఫస్ట్ వచ్చేసి నాకు సార్ ముందర ఎలా కూర్చుంటారు అని కూర్చొని చూపించారు. ఇలా కూర్చుంటే బాగుంటుందా అన్నారు. ప్రియా బాగా వస్తారని ముందు ఫోటో చూపిస్తానని ఫోటో చూపించారు. చూడండి ఎలా కూర్చున్నారు అని. అతను ఎంత పెద్ద మనిషి, ఎంత స్థాయికి వచ్చాడు. మీరు అతని ముందర ఎలా కూర్చునేది? మీ ప్రొఫెసర్ ముందర కూడా ఇలాగే కూర్చుంటారా అని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎప్పుడు చూసినా కామనర్స్ అంటూనే ఉంటావు. ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అయిపోతే, ఇప్పుడే కామనర్స్గా ఉండే ఇంతలా చేసావంటే సెలబ్రిటీ అయిపోతే ఇంకెంతలా చేస్తావు అని అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి అని అడిగాడు. వచ్చి ఏం చేసావు? నేను గెలవడానికి వచ్చాను సార్ అని ప్రియా అంటే, కాదు ఇంతవరకు ఏం చేసావు చెప్పు అంటాడు. ఇంతవరకు నాకు అవకాశమే రాలేదు సార్ అన్న. ఇది మటుకు కన్ఫామ్ కరెక్ట్గా రాలేదు. ఎందుకంటే అక్కడ వర్షం ఏమో చాలా బాగా పడుతుంది, టాస్క్లో అంతలా పెట్టలేదు. జరిగిన దాంట్లో ఈమెకి ఒక టాస్క్ ఏమో వచ్చింది ఆడడానికి, మిగతా వాళ్ళు కూడా రాలేదు అంతలా. వాళ్ళ బిహేవియర్ని బట్టే బేస్ చేసుకొని ఓట్లు పడుతున్నాయి. ఇంతవరకు టాస్క్ పరంగా ఎవరు అంతలా చూపించలేదు. ఇంకా అవకాశం మటుకు రాలేదు. అదే చెప్పాడు. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా బయటికి అని అన్నాడు. ఎందుకు వచ్చాను సార్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అంటే, నోరు ఎక్కువ కావడం వల్ల వచ్చావు. ఒక గుడ్డికే నువ్వు అంత రాద్ధాంతం చేసావు. నువ్వు చాక్లెట్లు దొంగతనం చేసావు, దానికేమంటావు? అలాగే ఎప్పుడు చూసినా నువ్వు శ్రీజ ఇద్దరు నోరేసుకునే మాట్లాడుతుంటారు. ఎక్కువ మీదే వాయిస్ వినిపిస్తుంటుంది. అందుకే ఆడియన్స్ ఆ వాయిస్ వినకూడదు అనుకున్నారు. అందుకే మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పారు. అంతేకాదు తూ అన్నావు, సంచాలకంగా తప్పులు చేసావంటే నేను ఆ పదానికే బయటకు వస్తే లోపల ఉన్న వాళ్ళు చాలా అన్నారు సార్, ఇంకా వాళ్ళు బయటకు రాకుండా ఉంటారు సార్ అంటే, వాళ్ళు కరెక్ట్గా టైంని బట్టి వాడారు పదాలు. మీరు అనవసరంగా వాడారు కాబట్టి ఇక్కడ ఉన్నారన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నావు అని అడిగారు శివాజీ గారు. ఆ తర్వాత ఇక్కడ బాగానే వింటున్నావు నేను చెప్పేదంతా, హౌస్లో ఎందుకు వినలేదంటే, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు సార్ అని. ఎందుకు చెప్పలేదు? నీ ఫ్రెండ్స్ చెప్పారు, 10 చెప్పారు, నువ్వు వినలేదంతే అంటే. ఆ తర్వాత వచ్చేసి దివ్య ఎంటర్ అయిన తర్వాత నుంచి నువ్వు చాలా సైలెంట్ అయిపోయావు, ఏం జ్ఞానోదయం అయిందంటే, అప్పుడు కాదు సార్ అంతకు ముందర వారమే నాకు జ్ఞానోదయం అయింది. అందుకే మీరు చూస్తే నేను సైలెంట్గానే ఉంటున్నా, అందరితో కలిసా, ఏదో తేడా కొడుతుందని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా నేను 1 వారం 2 వారాలు ఉండింటే ఖచ్చితంగా ఆడియన్స్ నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నేను హౌస్లోనే ఉండేదాన్నేమో, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అంటే అని చెప్పారు. మీరు బిగ్ బాస్ చాలా చూసేసి వచ్చి ఇలా ఆడారు అనుకుంటున్నాను నేనైతే అంటే. ఎందుకంటే మీరు అన్ని సీజన్స్ చూసేసి ఇలా ఆడితేనే, ఇలా వాయిస్ రేస్ చేస్తేనే, ఇలా గట్టిగా గొడవ పడితేనే మన కంటెంట్ వస్తుంది, మనం అవసరం ఉంటామని ఆడినట్టే అని అనిపించిందని శివాజీ గారు చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొన్ని ట్వీట్స్ చేశారు. అందులో శ్రీజ ప్రియ ఇద్దరు ఉన్నారు అన్ని ట్వీట్లోనే. ప్రియ నిన్ను శ్రీజ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేదు సార్, అక్కడ చాలామంది చెప్పారు, ఆ సంచాలకుదే చెప్పారు, రీతుని తీసేయడం అది ఉంది కదా అదే అందరూ చెప్పారు, దానికి తీసిన, శ్రీజ నన్నేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇంకా అలాగే శ్రీజ ప్రియ ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని ఆ ట్వీట్ వేశారు. వాళ్ళని ఇద్దరిని బయటికి తీసుకొని వచ్చేయాలి అని ఆడియన్స్ ట్వీట్ చేశారు అది. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు బిగ్ బాస్లో శాకినీ డాక్ని అని ఉంది కదా, ఆ ట్వీట్ వేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫుటేజ్ కోసమే శ్రీజ ప్రియ ఇంతలా ఓవర్ చేస్తున్నారు, ఎక్కువగా మాట్లాడుతున్నారు అని ఆ ట్వీట్ వేశారు. ఇంకా వరుసకు ఒక 4 ట్వీట్లు వేశారు. దాంట్లో ఫుటేజ్ కోసమే శ్రీజ ప్రియ ఇద్దరు చేస్తున్నారు, ఆ ట్వీట్ ఉంది. శ్రీజ అండ్ ప్రియ ఇద్దరు నోరు మూసుకోండి, ఆ ట్వీట్ ఉంది. శ్రీజ అండ్ ప్రియ ఇద్దరికి నోట్ దూల చాలా ఎక్కువ, ఆ ట్వీట్ ఉంది. శ్రీజకి అలాగే ప్రియాకి
ఇద్దరిని సైలెంట్ చేయాలి, అందుకే ఎలిమినేషన్ చేయాలి అటు ఇటు ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శివాజీ గారు అడిగారు, మీ ఇద్దరిలో శ్రీజ ప్రియ మీ ఇద్దరిలో నోటి దోల ఎవరికి ఎక్కువ అంటే ప్రియ వచ్చేసి శ్రీజాకే సార్ అని. ఎందుకంటే నేనైతే ఈ వారం నుంచి చూసుకుంటే కొంచెం తక్కువయ్యా, కానీ శ్రీజ అలా కాదు, మన నామినేషన్లో కూడా చాలా ఎక్కువ గొడవ పడింది, శ్రీజాకే ఎక్కువ నోటిదోలు ఉంది. నేనైతే అనుకున్నా, అదే నాకు తెలిసింది బయట ఇలా ఉంది అని, శ్రీజాకి ఇంకా తెలియడం లేదు, అందుకే తను ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఇలా ఉంటే కష్టం అంటే ఒకవేళ శ్రీజ ప్రియ ఇద్దరు నామినేషన్లో ఉంటే ఒకవేళ శ్రీజ బయటకు వచ్చేసేదా నీకంటే ముందుగా అంటే వచ్చేసేది సార్, నాకంటే ముందుగానే వచ్చేసేది. అంటే వచ్చేవారం ఒకవేళ నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేసిందంటే వచ్చేసింది సార్ అని చెప్పింది ప్రియ. ఇవే శివాజీ గారు అడిగిన బడ్జ్ క్వశ్చన్స్. చాలా బాగా వచ్చింది. ఒక 18 మినిట్స్ అయితే నాన్ స్టాప్గా బుల్లెట్స్ పేలుస్తూనే ఉన్నారు.